హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్. ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ ఇగురు అనమాట. మామూలు ఒక పక్కన రైస్ ఉడుకుతుంది, ఇంకో పక్కనేమో బెండకాయ ఇగురు వేస్తున్నాను అనమాట. సో యాజ్ వెల్ యాజ్ బెండకాయ ఇగురు వంట చేస్తూ మీతో డెసిషన్ మేకింగ్ గురించి మరికొన్ని విషయాలు. ఈ వీడియోలో వచ్చేసి ఎపిసోడ్ 9 అనమాట. ఎపిసోడ్ 8లో మనం ఏం చూసాము? ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి వచ్చేసి ఎవరైతే చూసాడో తనని, మా ఫ్రెండ్ని, తను కావాలని చెప్పేసి మళ్ళీ పేరెంట్స్తో వచ్చి చూసాడనమాట. సో ఈ రెండో ప్రపోజల్ వచ్చిన అబ్బాయితో ఆల్రెడీ పప్పన్నలు అయిపోయినాయి కాబట్టి ఆ భయంతో మా ఫ్రెండ్ అయితే ఉందన్నమాట. సో ఆ విషయము మా ఫ్రెండ్ యొక్క పేరెంట్స్ ఏమన్నారంటే, అయ్యా మరి నువ్వు వద్దన్నావు కదా, నువ్వు వద్దన్నావు అని చెప్పేసి ఆల్రెడీ మీరు వేరే సంబంధం చూసాము, మరి నాకు ఆడపిల్లలు, నేను త్వరగా పెళ్లి చేసి పంపించుకోవాలి కదయ్యా, ఇంట్లో పెట్టుకోలేను కదా ఆడపిల్లల్ని, అందుకని చెప్పేసి మేము ఇంకో సంబంధం చూసావయ్యా, నువ్వు ఏ విషయం చెప్పలేదని, మరి ఆ విషయం ఆడ పప్పనాలు తినొచ్చాము, మరి వాళ్ళు ఏమంటారు ఏంటో, మరి ఆ విషయం నువ్వే చూసుకోవాలి అంటే, ఈ ఫస్ట్ కొంచెం మంచి మనసుతో ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ఇప్పుడు ఎవరైతే మా ఫ్రెండ్ మళ్ళీ కావాలని మళ్ళీ రిపీటెడ్ వచ్చి పెళ్లి చేసుకుంటాను అన్నాడో తను అన్నాడన్నమాట, నేను చూసుకుంటానండి అన్నాడనమాట. సో ఈ విషయం ఏంటంటే, ఈ అబ్బాయికి రెండో ప్రపోజల్ పెళ్లి చూపులకు మా ఫ్రెండ్కి రెండో పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి తెలిసిందనమాట. అరే నువ్వు మొన్న పెళ్లి చేసుకుంటాను అన్న అమ్మాయికి ఆ ఫస్ట్ పెళ్లి చూపులు చూసినాడు మళ్ళీ వచ్చి కావాలంటున్నాడు అంటే అది ఎలా కుదురుద్ది, నన్ను ఎంతగానో ఒప్పన్నాలు తినేసేసి అందరికీ పెళ్ళని చెప్పేసుకున్నాము, అందరికీ తెలిసిపోయింది, ఆ అమ్మాయికి నాకు పెళ్ళన్న తర్వాత మళ్ళీ ఎలా వాళ్ళ అమ్మోళ్ళు ఫస్ట్ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, నాకు కుదరదు ససేమేరా అని అంటున్నాడు అనమాట. చాలా గొడవ చేసేసాడు అనమాట. ఎందుకు అలా చేస్తున్నాడంటే, వీడికి ఏంటంటే బంగారం బాతు దొరికితే ఎలా పండగగా ఉంటుందో అలాగే మా ఫ్రెండ్ ఏంటంటే జాబ్ చేస్తుంది కదా, వీడేమో లేజీ ఫెలో, ఇంట్లో కూర్చుంటాడు, ఏమీ చేతగాని వాడు కదా. సో బంగారు బాతు జారిపోతుందని చెప్పేసి మా వాడు కంగారు పడిపోతున్నాడు అనమాట. ఎలాగంటే, అరే డైమండ్ దొరికినట్టు దొరికి జారిపోతుంది, నాకు చక్క అన్నీ తెచ్చి సమకూర్చి నాకు పెడద్దు అనుకున్నానే, ఇదేంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అది కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పేసి ఎక్స్ట్రాలుగా అన్నం పప్పనాలు తినేశారు కదా, పప్పనాలు తిన్న తర్వాత ఇంకొకరిని ఎలా పెళ్లి చేస్తారు అలా అని చెప్పేసి మా ఫ్రెండ్ యొక్క పేరెంట్స్ దెబ్బలాడుతున్నాడు అనమాట ఫోన్ చేసి. మాదేమీ లేదయ్యా పిల్ల చేసుకొని అంటుందని చెప్పేసి మా ఫ్రెండ్ మీద తోస్తారనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్కి ఆల్రెడీ ఇష్టం లేదు కాబట్టి చేసుకొని అంటుంది కాబట్టి ఆ విషయమే ఆ అబ్బాయికి చెప్పారు. అలా చేసుకున్నప్పుడు మీరు ఎందుకు పప్పన్నాలు తిన్నారని చెప్పేసి మా ఫ్రెండ్ యొక్క పేరెంట్స్తో గొడవకి దిగాడు అనమాట ఈ రెండు పెళ్లి చూపుల అబ్బాయి. నెక్స్ట్ ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.